నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఎస్కేఎన్ అనే ప్రొడ్యూసర్ చెన్నై లవ్ స్టోరీ అనే ఈవెంట్లో పెద్ది మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అని అయితే వ్యాఖ్యలు చేశారు. అది చెప్పిన నెక్స్ట్ మినిటే మళ్ళీ అందరికీ సారీ చెప్పి పోస్ట్ పోన్ అవ్వదు అన్నట్టు మాట్లాడారు. అసలు ఎందుకు ఇలా మాట్లాడారు ఎస్కేఎన్ అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్కేఎన్ అనే ప్రొడ్యూసరు పెద్ది మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి అన్నారు సార్. మళ్ళీ అదే ఈవెంట్లో అందరికీ సారీ చెప్పి పోస్ట్ పోన్ ఏం కాదు అన్నట్టు మాట్లాడారు. ఎందుకు సార్ ఇట్లా రెండు వైపులుగా మాట్లాడారు? ఒకటి ఆయన ఈవెంట్లో మాట్లాడేసాడు, దాని మీద చాలా గొడవ అయిపోయిన తర్వాత పర్సనల్గా మళ్ళీ ఇంకో వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు ఆయన. అంటే పెద్ది లాంటి పెద్ద సినిమాలు ఉన్న టైంలో మా సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది పడతాము కాబట్టి పెద్ది రిలీజ్తో సంబంధం లేని ఒక డేట్ చూస్ చేసుకుంటున్నామని చెప్పాలి ఆయన. అది చెప్పే క్రమంలో పెద్ది వాయిదా పడితే అన్నట్టుగా వెళ్ళాడు. ఇది ప్రమాదం. అంటే ఇది జూన్లో రిలీజ్ అవుతుంది అన్నట్టుగా అనేసాడు ఆయన పెద్దిని. వాళ్ళేమో ఏప్రిల్ 30వ తారీఖు అని చెప్పారు. చెప్పి వదిలిపెట్టలేదు. మొన్న స్పెషల్ గ్లిమ్స్ వచ్చింది శ్రీరామనవమి సందర్భంగా, రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్లో స్పష్టంగా ఏప్రిల్ 30వ తారీఖు మేము వస్తున్నామని వేశారు. కాబట్టి ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అనే దాని మీద అభిమానులు ఆయన మీద చిరాకు పడ్డారు. పవన్ అభిమానులా లేకపోతే చరణ్ అభిమానులా అనేది పక్కన పెడితే మెగా అభిమానులు అందరూ కూడా చిరాకు పడ్డారు అతని మీద. దాంతో తడి తగిలి ఇమ్మీడియట్గా వీడియో చేసి పెట్టాడు. అయితే పెద్ది సినిమా చెప్పిన డేట్కి రిలీజ్ అవ్వదేమో అనే ఊహాగానాలు ఉన్నాయి సమాజంలో. దానికి రీజన్ ఏంటంటే ఇంకా ఒక పాట తీయాల్సి ఉంది, ఒక యాక్షన్ ఎపిసోడ్ ఏదో షూట్ అవుతోంది, టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఈరోజు 1వ తారీఖు వచ్చాం, ఈ నెలాఖరికి రిలీజ్ అవ్వాలి. ఎట్లాగైనా ఇంకో 10 రోజులు నడుస్తుంది షూటు. అంటే ఏప్రిల్ 15 వరకు షూట్ అవుతుంది అని అన్నారు. 15 వరకు షూట్ అయిన సినిమా 15 రోజుల్లో రిలీజ్ సాధ్యమేనా? అంటే పెద్ద సినిమా, ఇది పాన్ ఇండియా సినిమా, విఎఫ్ఎక్స్ ఇతర పనులు ఉంటాయి, దానికి ఇంత 15 రోజులు సరిపోతుందా? కాబట్టి ఇది ఊరికనే చెప్తున్నారు, ఇది పోస్ట్ పోన్ అవుతుందని కొంతమంది జ్ఞానులు మాట్లాడుతున్నారు. కానీ గతంలో లాగా విఎఫ్ఎక్స్ కోసం సినిమా కంప్లీట్ అయ్యాక హార్డ్ డిస్క్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్యారలల్గానే జరుగుతున్నాయి అన్ని పనులు. ఈరోజు షూట్ అయిన ఐటెం ఈరోజే ఎడిటింగ్ అయిపోతుంది, ఈరోజే దాని తాలూకా టెక్నికల్ వర్క్స్ విఎఫ్ఎక్స్లో అవి కూడా అవుతున్నాయి. అయిన తర్వాత డబ్బింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, డబ్బింగ్ పెట్టేస్తున్నారు వెంటనే. ఒక 4-5 సీన్లు కంపోజ్ చేసి ఒక ఇమ్మీడియట్గా డబ్బింగ్కి వెళ్ళిపోతున్నారు, ఆర్ఆర్కి వెళ్ళిపోతున్నారు. అన్నీ ప్యారలల్గా జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఈ 15 రోజులు, ఏప్రిల్ 15 వరకు జరిగితే 20వ తారీఖు వరకు పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది. సినిమా ఓకే, సెన్సార్కి వెళ్తుంది, రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్లు. అయితే దేనికి వేసుకోవాల్సి వస్తుంది, ఏం చేస్తే అది వేసుకోనక్కర్లేదు అంటే, ఈ సినిమా కేవలం తెలుగులోనే రిలీజ్ కావటం లేదు, ఇది హిందీ బెల్ట్లో రిలీజ్ అవుతోంది, అలాగే తమిళ్లో రిలీజ్ అవుతోంది, మలయాళంలో రిలీజ్ అవుతోంది. ఈ లాంగ్వేజెస్లో ప్రమోషన్ వర్క్కి సంబంధించి ఏమైనా పని జరుగుతోందా? ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషనల్ వర్క్ జరుగుతూ ఉండుంటే హ్యాపీగా సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ వీళ్ళు పర్సనల్ ఎజెండాలు అన్నీ పట్టుకొచ్చేసి సినిమా వాయిదాని ఆల్రెడీ ఒక పుకారు నడుస్తోంది. నేను ఇందా చెప్పిన ఈ 15 వరకు షూటింగ్ జరిగి 30వ తారీఖు రిలీజ్ చేయగలరా లేరా అనే డౌట్తో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఆ ఉన్న టైంలో, ఆ డిస్కషన్ జరుగుతున్న టైంలో ఎస్కేఎన్ ఈ మాట అన్నాడు. ఇమ్మీడియట్గా ఇవి రెండు కనెక్ట్ అయిపోయి సినిమా లేదు, ఇది జూన్కి వెళ్ళిపోయింది అని జనాలు మాట్లాడేసుకోవడం మొదలుపెట్టారు. ఇది యూనిట్కి ఇబ్బంది కదా, పెద్ద యూనిట్కి. వాళ్ళు కదా చెప్పాల్సింది, మేము చెప్పడానికంటే ముందే ఎవరెవరో మాట్లాడేస్తే అలాగా మా సినిమా రిలీజ్ గురించి అని వాళ్ళు కొంత చిరాకు పడ్డం, ఓపెన్గానే చిరాకు పడ్డారు ఈ కండిషను అని చెప్పి. సో రిలీజ్ డేట్లకు సంబంధించి పెద్ద పెద్ద సినిమాలకు కూడా కన్ఫ్యూజన్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు ప్రాపర్గా ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పుడు ఒక ఐటెం సాంగ్ ఇంకా షూట్ అవ్వాల్సి ఉంది, ఒక స్పెషల్ ఐటెం సాంగ్
సుకుమార్ సినిమాల్లో ఉండేటువంటి ఐటమ్ సాంగ్స్ స్థాయిలో ఆ రేంజ్లో ఉండాలని కోరుకుంటున్నారు. దానిలో సౌత్ ఇండియా నుంచి ఒక హీరోయిన్, నార్త్ నుంచి ఒక ఇద్దరు, ఇలా ముగ్గురు ఉండేలాగా ఆ పాట డిజైన్ చేస్తున్నారు అనే ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. అసలు ఆ పాటలో ఎవరెవరు రామ్ చరణ్తో డ్యాన్స్ చేయబోతున్నారు అనేది ఒక క్యూరియాసిటీ. ఓకే, ఇలా రకరకాల అంశాలు ఇప్పుడు మొన్న రిలీజ్ అయినటువంటి స్పెషల్ గ్లిమ్స్ కూడా జనాల అప్రిసియేషన్ పొందింది. జనం కోరుకున్నారు. అంటే అందులో ఆయన కనిపించిన పద్ధతి, ఆయన గద పట్టుకుని కూర్చున్న పద్ధతి, అదంతా ఆంజనేయ స్వామిని పోలి ఉంది. ఆంజనేయ స్వామి అంటే రామ్ చరణే కాబట్టి ఇది ఒక రకంగా దైవాశీర్వాదం కూడా దొరికేసింది ఈ సినిమాకి అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇన్ని యాంగిల్స్లో సినిమా ఓకే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, హ్యాపీగానే ఉన్నారు అందరూ. రిలీజ్ డేట్ గురించి అనవసరమైన కన్ఫ్యూజన్. ఏదన్నా కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళే చెప్తారు కదా, యూనిట్ వాళ్ళే, మీరెందుకు చొరవ తీసుకోవాలి, ఎస్కేఎన్ కానీ మరొకళ్ళు కానీ. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రతి కంటెంట్ ఏప్రిల్ 30 అనే పేరుతోనే ఉన్నాయి. సో ఏప్రిల్ 30 రోజున సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఏదైనా అసాధారణ పరిస్థితులు ఏర్పడితే తప్ప మ్యాక్సిమం వాళ్ళు అనుకున్నటువంటి డేట్కి సినిమా వచ్చేస్తుంది. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.